లైఫ్ మొత్తంలో డేరింగ్ అండ్ డాషింగ్గా మీరు చేసిన ఒక రిపోర్టింగ్ గురించి చెప్పండి. వైజాగ్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయి అకస్మాత్తుగా ఫోన్ చేసి, అప్పుడు ఏంటంటే మాకు TV9లో ఫోన్ నెంబర్ ఇస్తారు కింద. ఆ నెంబర్కి పాస్ చేశారు. వైజాగ్లో ఉన్న ఒక అమ్మాయి, ఒక రౌడీ షీటరు. ఒక రకంగా చెప్పాలంటే వైజాగ్లో వాళ్ళ పేరు చెప్తే పోలీసులు కూడా ఆ ఏరియాకి అడుగు పెట్టని బ్యాచ్ అనమాట. ఓకే. అమ్మాయి నాకు ఫోన్ చేసి, నేను ఇంకో 10 నిమిషాల్లో చచ్చిపోబోతున్నానని, నన్ను చంపేయడానికి వచ్చేస్తున్నాడు అతను. ఒకప్పుడు మా భర్త, నేను, బిడ్డ కలిసి ఒక పెళ్ళికి వెళ్తే నన్ను చూశాడు, గుద్దేసి మమ్మల్ని సినిమాలో చూపెట్టినట్టే గుద్దేసి మా ఆయన చంపేసి పిల్లల్ని తీసుకెళ్ళి హాస్టల్లో వేసి నన్ను 3 ఏళ్ల నుంచి వాడుకుంటున్నాడు. ఇప్పుడు ఇంకొక అమ్మాయి నచ్చింది, నన్ను ఇప్పుడు చేస్తున్నాడు, చంపైపోతున్నాడు. ఇప్పటిదాకా ఫోన్ కూడా లేదు నాకు, ఇప్పుడు ఇంకొక పావు గంట నాకు టైం ఉంది అంటే మరి నేను ఏం చెయ్యాలా అర్థం కాని. ఇట్లాగ ఉందమ్మా, మీరు రికార్డ్ చేసుకుంటున్నప్పుడు ఇప్పటికి మళ్ళీ సెల్ ఫోన్లో రికార్డింగ్ లేదు, కెమెరా పెట్టి రికార్డ్ చేసి ఆఫీసుకు పంపించి పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే కమిషనర్ లోకల్ పోలీసులు వచ్చారు, వాళ్ళు రానంటారు. అక్కడ వాళ్ళు రారు, అక్కడ ఉన్నా నేను వాళ్ళ ఇంటి ఎదురుగుండా ఉన్నా రాను. వీళ్ళేమో అప్పుడు వేరే సెటిల్మెంట్కి బయటికి వెళ్ళాడు. ఇక నేనే తెగించి వెళ్దామంటే కెమెరామెన్ నేను రానంటాడు, డ్రైవర్ నేను రానంటాడు, అందరూ. సరే మీరు రాకపోయినా పర్లేదు, ఎదురుగుండా బిల్డింగ్ మీద నుంచి చూడండి, లేపేస్తే కనుక మీరు చూసుకోండి ఇదని చెప్పేసి వెళ్ళి తలుపు పగల కొడుతున్నా అనమాట. గుణపంతు కొడుతున్నప్పుడు వాళ్ళు వచ్చేసారు. అంత మందిలో ఉన్నారు, 3 జీబులు వచ్చేసి గబక్కన వేయడానికి, అదే నేను చెప్పిన ఇందాక ఇక్కడ దాకా వచ్చిన సందర్భంలో ఆ పెద్ద లీడర్ ఎవరైతే ఉన్నాడో అతను చూసి, ఏయ్ ఆయన సాయి గారు, ఆయన జోలికి వెళ్ళబాకు, బెదవాళ్ళలో పెద్ద పెద్ద రౌడీలతోనే గొడవ పడ్డాడు, అక్కడే గొడవ పడి వచ్చినోడు, మనం ఎంతరా అని చెప్పేసి ఆగమని చెప్పి అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోండి సార్ అంటాడు. ఈ జోలికి మేము రాం, మీరు మమ్మల్ని వదిలేసేయండి అంటాడు. నేను అంత దాకా వచ్చాక నేను వదిలిపెట్టాను నేనంట. ఆ ఘర్షణ మధ్యలోనే అమ్మాయిని తీసుకుని కారులో పెట్టుకుని డైరెక్ట్గా పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకొచ్చి చేస్తే పోలీసులు ఏమంటారు, సాక్ష్యం ఏంటంటారు. అమ్మాయి అందరు ఎదురుగుండా కాకుండా పక్కకి రండి అని చెప్పేసి లోపలికి వెళ్ళి, ఇవాళకి జీవితంలో కళ్ళల్లో అట్ట మెదులుతుంది అనమాట. బ్లౌజ్ తీసి చూస్తే ఒంటి నిండా వాతలు పెట్టి దారుణాతి దారుణమైన సిచ్యుయేషన్ ఉందంటే వాడు ఆ హెరాస్ చేసి సంతృప్తి పడే క్యారెక్టర్. అప్పుడు పోలీసులు సీరియస్గా తీసుకుని అతను అరెస్ట్ చేయడం కానీ ఇదంతా జరిగింది. ఆ రోజు నీకు అయిపోయాను అనుకున్నా. నా కాన్సెప్ట్ ఏంటంటే అట్లాంటి ఇష్యూస్ జరిగేటప్పుడు ముందుగా పెద్ద ఆయనకి ఒక ఇన్ఫార్మ్ చేసి ఏదన్నా అయితే కనుక ఇంట్లో వాళ్ళని చూసుకోండి అని చెప్పి వెళ్ళిన ఇన్సిడెంట్స్ బోల్డ్ ఉన్నాయి అట్లాంటివి.